కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అమలును వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు మార్కాపురం పట్టణంలో బ్లాక్ డే నిర్వహించారు. మార్కాపురం గడియార సెంటర్ వద్ద మున్సిపల్ కార్మికులు, దోర్నల సెంటర్ వద్ద ముఠా కార్మికులు, ఆటో కార్మికులు, ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డికేఎం రఫీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పోరాటం సాధించుకున్న పాత కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేటర్లకు అనుగుణంగా 4 లేబర్ కోడ్ను అమలు చేస్తున్నాయని విమర్శించారు. లేబర్ కోడ్స్ అమలుతో యూనియన్ల ఏర్పాటుకు అడ్డంకులు, సమ్మె హక్కుపై ఆంక్షలు, పని గంటల పెంపు, కాంట్రాక్ట్ గిగ్ ఉద్యోగుల పెరుగుదల వంటి సమస్యలు తలెత్తుతాయని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మ బాలనాగయ్య మాట్లాడుతూ లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఇక కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా బ్లాక్ డేగా కార్మిక సంఘాలు అట్లాగే రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఐక్యంగా బ్లాక్ డేగా పాటిస్తున్నారు. ఎందుకంటే కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ ఈ కోడ్లు అమలవుతే రానున్న కాలంలో కార్మిక హక్కులు పూర్తిగా నశించే పరిస్థితి. మొత్తం కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. సమ్మె హక్కు 10 గంటలు, అట్లాగే కనీస వేతనం, అటువంటి పోరాడి పెద్దలు, పూజ్యులు, మానీయులు పోరాడి ప్రాణత్యాగం చేసి సాధించుకున్న చట్టాలను ఒక్క కలం పోటుతో ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం రద్దు చేయడానికి సిద్ధపడుతుంది. కాబట్టి మేము కార్మిక వర్గంగా మొత్తం దేశవ్యాప్తంగా పోరాటానికి రాబోతున్నాం. ఎందుకంటే ఈరోజు హక్కులు అనేవి మనం సాధించుకున్న హక్కులు, కానీ లేబర్ కోడ్లు అంటే కేవలం సలహాలు, అంటే అమలైతే అవసరమైతే తమకు అనుకూలంగా మార్చుకునే విధానం ఉంది. కాబట్టి ఈ పాటికి మన రాష్ట్రంలో 10 గంటల పని విధానం, కనీస వేతనం అట్లాగే 10 గంటలు అంటే 8 గంటలు, కానీ రాష్ట్రంలో 10 గంటలు పరిధానం చేయాలని పిలిపించారు. అట్లాగే అవసరమైతే 12 గంటలు కూడా చేయమని ఈరోజు నరేంద్ర మోడీ చెప్తున్నాడు. అలాగే మహిళలకు నైట్ పూట షిఫ్ట్లు కూడా చేయమని, ఇట్లా అనేక రకాలుగా ఈరోజు కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు తాబేదారులుగా తయారు చేయడానికి ఈరోజు లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. కాబట్టి మేము అడుగుతున్నాం, ఒక పక్క కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి సంస్థలన్నీ ప్రైవేటులకు అప్పచెప్తూ, మరో పక్క ఉన్న చట్టాలను, ఉన్న హక్కుల్ని, కార్మికుల్ని కట్టబెట్టే ఈ రోజు ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టే విధానం చాలా దుర్మార్గం. అలాగే ఈ రోజు కార్మిక వర్గం అంతా 26,000 అడుగుతున్నాం, కానీ 26,000 అడిగితే ఖజానా లేదంటున్నారు. కానీ ఒక పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు జీతాలు పెంచుకోవడం వరకు ఖజానా ఉంది. ఈ రోజు చంద్రబాబు గారు మార్కాపురం వస్తే 3 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా ఎవరిది? ప్రజల సొమ్మే కదా. కష్టపడుతూ ఈ రోజు నీ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పనిచేసి ప్రచారం చేస్తున్న కార్మికులకు మటుకు జీతాలు లేవు. ఇది దుర్మార్గం. ఇటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు మానుకొని వెంటనే పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రానున్న కాలంలో ఢిల్లీలో జరిపే రైతాంగ పోరాటం అదే విధంగా అదే స్థాయిలో కార్మిక వర్గం పోరాడుతుందని ఈ ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం.